వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కుటుంబ సమేతంగా షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి మహానేతకు నివాళులర్పించనున్నారు షర్మిల. వైఎస్ఆర్టీపీ చీఫ్ షర్మిల పార్టీ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీ విలీనంపై షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం కుటుంబ సమేతంగా షర్మిల ఇడుపులపాయకు వెళ్లనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ పత్రికను సాయంత్రం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఉంచి మహానేతకు నివాళులర్పించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి షర్మిల ఈ రోజు ముఖ్య నేతలు, అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు హైదరాబాద్ కి రమ్మని చెప్పేసి ఇప్పటికే వాళ్ళందరూ సమాచారం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకి లోటస్ పాండ్ లో తన నివాసంలోనే, అంటే పార్టీ కార్యాలయం కూడా అక్కడే ఉంది కాబట్టి అందులోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఇప్పటికే మా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక పాత్ర పోషించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానంతో పాటు ఆమె కూడా నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే అధికారికంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తే కానీ అది సాధ్యం కాదు కాబట్టి ఆ అభిప్రాయాల కోసం అని చెప్పేసి ఒక నిర్ణయం కోసం అక్కడ తీర్మానం చేయాలని చెప్పేసి ముఖ్య నేతలందరూ కూడా ఆహ్వానించింది. ఇప్పుడు ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత అక్కడ కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినట్టు హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రేపు ఎన్నికలు కూడా ఏప్రిల్లో ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో ఆమె కీలక పాత్ర పోషించాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్న నేపథ్యంలో ఈ రోజు ఆ తీర్మానం చేసి పార్టీని విలీనం సంబంధించిన అంశం మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత కుటుంబ సమేతంగా ఇడుపులపైకి తన తండ్రి సమాధి వరకు వెళ్లి అక్కడ తన కూతురు సంబంధించినటువంటి వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలు అక్కడ చేయించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అటు నుంచి అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా షర్మిల కూతురు వివాహమా, కుమారుడు వివాహమా? ఐ థింక్ రాజారెడ్డి వివాహ పత్రికను ఘాట్ వద్ద ఉంచిపోతున్నట్టు ఇన్ఫర్మేషన్. రాజారెడ్డికి సంబంధించినటువంటి వివాహ పత్రిక వాళ్ళ కొడుకుకు సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కీలక నాయకుడి కూతురుతో జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి, ప్రకటించారు కాబట్టి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు అక్కడ ఇడుపులపైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆశ. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.